టాలీవుడ్ హాస్య నటుడు మీమ్స్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పిన అతిశయోక్తి కాదేమో. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో 1200కు పైగా చిత్రాల్లో నటించారు. తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ బ్రహ్మానందం అలరిస్తున్నారు. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మానందం సినిమా సందడి చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడి గురించి ఆయన ఒక కామెంట్ చేశాడు. ఇప్పుడు అది వైరల్గా మారింది. ఈ సమయంలో తాజాగా చంద్రుడి వెన్నెలను, సముద్ర కెరటాలను కంపేర్ చేస్తూ ప్రస్తుత సమాజంలో రాజకీయ నాయకుడు, ప్రజలు, కార్యకర్తలకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. ఇందులో భాగంగా చంద్రుడు తన వెన్నెల ఉపన్యాసాలతో సముద్ర తారాంగాలను రెచ్చగొడతారు. అంటే పౌర్ణమి వచ్చిందంటే సముద్రం ఉప్పొంగిపోతుందంటారు కదా, అలా. కానీ తాను మాత్రం తారలను తన చుట్టూ పెట్టుకొని ఆనందంగా ఉంటాడు. రాజకీయ నాయకుడు వచ్చి ఉపన్యాసం ఇవ్వగానే మన కుర్రాళ్ళు వెళ్ళి అవి తగులబెట్టి ఇది చేసి కిరసనాయిలు ఒంటిపై పోసుకొని తగలబడి వాళ్ళను అలా రెచ్చగొడతారు. తాను మాత్రం తన పొజిషన్ చుట్టూ తన మంత్రుల పొజిషన్తో హ్యాపీగా ఉంటాడు అని అన్నారు.